ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 15.16 లక్షల క్యూసెక్లుగా ఉంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. SDRF 3 NDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు సంస్థ తెలిపింది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 15.16 లక్షల క్యూసెక్లుగా ఉంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. 6 SDRF 3 NDRF బృందాలు సహాయక చర్యలో పాల్గొన్నాయి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు సంస్థ తెలిపింది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అంతకంతకు పెరుగుతున్న గోదావరి ఉధృతికి సంబంధించి అదేవిధంగా అధికారులు చేపట్టిన చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ గణేష్. పవన్, గోదావరి ఉధృతి అనేది ప్రమాదకర స్థాయిలో పెరగడం జరిగింది. గంట గంటకు ఈ పెరుగుతున్నటువంటి గోదావరి నీటి మట్టంతో జలవనరుల శాఖ అధికారులు, అటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. గడిచిన 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరి నది ఉధృతి పెరగడంతో ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరొక 1-2 లక్షల క్యూసెక్ల వరకు పెరిగితే మూడవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి 15.26 లక్షల క్యూసెక్ల వరద నీరు అయితే సముద్ర దిగువ ప్రాంతానికైతే విడుదల చేస్తున్నారు. యానం అంతర్వేది ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి లక్షలాది క్యూసెక్ల నీరు కలుస్తోంది. ప్రస్తుతం అయితే ఏటిగట్లు అనేవి ప్రమాదకరంగా మారాయి. ఎందుకంటే ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరు జిల్లాలో లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధానికి గురవుతున్నాయి. 54 లంక గ్రామాల మీద ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇదే క్రమంలో కలెక్టర్లు అప్రమత్తమై వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 15 అడుగుల వరకు కూడా చేరుకోవడం జరిగింది. ఇదే క్రమంలో అయితే అధికారులు ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గోదావరి ఉధృతి వల్ల నష్టపోయినటువంటి పంటలను, రైతాంగాలను ఆదుకునేందుకు ఒక పక్క ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటన చేయబోతుంది. చంద్రబాబు అచ్చెన్నాయుడుతో పాటు హోంమంత్రి వంగల్పూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో పాటు జిల్లా మంత్రి కందుల దుర్గేష్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పర్యటించబోతున్నారు. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో బొబ్బర్లంక ప్రాంతంలో గోదావరి ఏటుగట్టు తెగేటువంటి ప్రమాదకర స్థాయికి చేరుకోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని వీళ్ళు పరిశీలించి ఆ బొబ్బర్లంక వద్ద తెగుతున్నటువంటి గట్టును సరిచేసే విధంగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. గేటుగట్లు తెగితే ఇప్పుడు చూస్తున్నాం పెద్ద ఉధృతి కారణంగా గ్రామాలు మునిగిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. దానివల్ల ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నదీ పరివాహక ప్రాంతం కావడంతో కలెక్టర్లను, రెవెన్యూ అధికారులను, జలవనరుల శాఖ అధికారులతో పాటు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ ఎక్కడైతే ఇబ్బందులు వస్తుందో అక్కడ NDRF, SDRF బృందాలను అందుబాటులో ఉంచింది. 9 బృందాలు ఎప్పటికప్పుడు కూడా నష్టపోతున్నటువంటి ప్రాంతాల వద్ద గస్తీ కాస్తున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల్లో అయితే ప్రజలకు పడవలతో వారికి సహాయ సదుపాయాలు అందిస్తూ ఉన్నారు. ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి నిత్యావసర సరుకులు కావచ్చు, లేదా ఇతర కార్యక్రమాలు, లేదంటే అత్యవసర వైద్య సేవలు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపిస్తుంది. మేబీ భద్రాచలం వద్ద తగ్గుముఖం కడితే ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పడుతుంది. అక్కడ పెరుగుతున్న కొద్దీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రమాదకర స్థాయిలోనే ఈ గోదావరి నది ప్రవహిస్తోంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే నిన్నటి నుంచి గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉంది. అంటే మహారాష్ట్ర, ఈ ఎగువ రాష్ట్రాల్లో వరదలు ఎక్కువగా ఉండడంతోనే ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గోదావరి నది ప్రవాహం మీద కనిపిస్తుంది. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పడితే గోదావరి తగ్గుముఖం పడుతుంది. అప్పటి వరకు కూడా మేము అప్రమత్తంగానే ఉంటాం, ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తా ఉంటాం అనేది అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.